హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి బాలకృష్ణ గురించి. బాలకృష్ణ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ ఆదుకున్నాడో, అతను ఎలా ఫేస్ చేశాడు స్ట్రగుల్, ఫ్యాన్స్ ఎలా డిసప్పాయింట్ అయ్యారు, ఏ డైరెక్టరు అతనికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, ఏ ఏ సినిమాలు మిస్ చేసుకున్నాడు, ఆ సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక్క మహాడు, మహారథి, మిత్రుడు, ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్తో బాలకృష్ణని వెంటాడాయి. ఆ దరిద్రం ఎప్పుడు పోతుందా అనుకుంటే అది 2009 సింహ రాకముందుకు రమేష్ వర్మ గారు ఒక కథ చెప్పాడు. ఆ కథ బాలయ్య బాబు గురించి బాగా నచ్చేసింది. అది బాగా పవర్ఫుల్ మాస్ స్టోరీ. కానీ ఏమనుకున్నాడేమో డైరెక్టర్ రమేష్ను ఫ్యాన్స్ ఈ సినిమాతోనే మా బాలయ్య బాబుకి హిట్ ఇవ్వండి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటుంటే, ఇంత మాస్ హీరోని, ఇంత ఫాలోయింగ్ ఉన్న హీరోని నేను హ్యాండిల్ చేస్తానని రమేష్ వర్మ గారు తప్పుకొని, దానికి ప్రొడ్యూసర్గా బెల్లంకొండ శ్రీనివాస్ గురించి అనౌన్స్మెంట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రొడ్యూసర్గా కొనసాగించారు. వాళ్ళ ఇద్దరిది నరసింహనాయుడు కానివ్వచ్చు, సమరసింహారెడ్డి కానివ్వచ్చు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. బెల్లంకొండ శ్రీనివాసు, బాలయ్య బాబు వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. అలాగే ఈ సినిమా గురించి ఓపెనింగ్ గురించి జరుపుకున్నారు. అలాగే ఈ సినిమాకి భీష్మ అనే టైటిల్ గురించి పెట్టాడు. సడన్గా ఇంత ఫాలోయింగ్ ఉన్న హీరోని నేను హ్యాండిల్ చేస్తానని రమేష్ వర్మ గారు తప్పుకున్నారు. డైరెక్టరు సీన్లోకి రవితేజని ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా రవితేజతో పెట్టి తీస్తే వీర టైటిల్ అని పెట్టి సినిమా తీస్తే, ఈ సినిమా ఫ్యాన్స్నే కాదు రవితేజ నుంచి సాటిస్ఫాక్షన్ చేయలేకపోయింది. ఈ సినిమా బాలయ్య బాబుతో తీసింటే రమేష్ వర్మని ఫ్యాన్స్ మటుకు కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. చాలా తప్పించుకున్నాడు. అప్పటికి రవితేజ అంత మాస్ ఫాలోయింగ్ లేదు. అప్పట్లో విక్రమార్కుడు అది పోలీస్ బ్యాక్గ్రౌండ్, ఇది ఒక మాస్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వీరాని తెరకెక్కించాడు. పాటలు కానివచ్చు అన్నీ బాగానే ఉన్నాయి వీరా సినిమాలో. కానీ కట్ చేస్తే వీరా రిలీజ్ అయింది 2010లో. ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆడియన్స్కి నచ్చక. కానీ ఆ కోర మిసం కానివచ్చు రవితేజది నెక్స్ట్ లెవెలే. కాజల్ హీరోయిన్ సినిమా. అప్పుడు రవితేజని కామెడీ యాక్టర్గానే ఊహించుకొని ఈ సినిమా ఫ్లాప్ అయింది. అదే బాలయ్య బాబుకి తీసింటే ఈ సినిమా హిట్ అయ్యేదే ఫ్లాప్ అయ్యేదే? మీరే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో బాలయ్య బాబుకి ఏ డైరెక్టర్ హిట్ ఇచ్చాడో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, బాయ్.